ప్రైజ్ ద లార్డ్. యుగ యుగములు సజీవుడనై ఉన్న పునరుత్థానుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ పునరుత్థానపు ఆశీర్వాదములు మెండుగా నిండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 21వ వాక్య భాగము. పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవుని మందిరమును ప్రేమించుచు ఆయన మందిరములోని మేలు చేత తృప్తి పొందుచు ఆయన మందిరములో నాటబడి వర్ధిలుచు ధన్యులుగా పరమునకు సిద్ధపడుచున్న నా దేవుని పరిశుద్ధమైన దైవ జనాంగమా, మనము దేవుని ఆలయమును దేవాలయమై ఉన్నాము. ఈ దేహము దేవుని ఆలయము దేవాలయము. ఈ దేవాలయము ఎల్లప్పుడూ పరిశుద్ధమైనదై ఉండవలెను. ఆయన తన విలువైన కలువరి శిలువ రక్తముతో మనలను కొని ఉన్నాడు. ఆయన నివసించుట కొరకే ఈ దేహమును ఆయన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. పరిశుద్ధమైనదిగా దేవాలయము ఉండవలెను. ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. కావున మనమందరము క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడవలెను. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడినప్పుడే పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందెదము. ఆయనకు నివాస స్థలముగా ఆత్మ మూలముగా కట్టబడెదము. అందుచేత మనము పరిశుద్ధ దేవాలయమగుటకు వృద్ధి పొందెదము. ఆత్మ సంబంధమైన విషయములలో పరిశుద్ధముగా ఉండుటకు వృద్ధి పొందెదము. అనేక మంది ఆత్మీయులు వారి ఆత్మీయ జీవితము పరిశుద్ధ దేవాలయమగుటకు వృద్ధి పొందుటలేదు. మనము ఆయన పరిశుద్ధ దేవాలయమగుటకు అన్ని విషయములలో వృద్ధి పొందవలెను. మన విశ్వాసము వృద్ధి పొందుచు అమూల్యమైనదిగా అతి పరిశుద్ధమైనదిగా గొప్పదిగా మారవలెను. మన పరిశుద్ధత కూడా దినదినము వృద్ధి పొందుచు అతి పరిశుద్ధముగా సంపూర్ణముగా లోపము లేని వారిగా కనబడవలెను. మన ప్రార్థనా జీవితము కూడా దినదినము వృద్ధి పొందుచు ఉండవలెను. వాక్యము వినుట, చదువుట, ధ్యానించుట, అనుసరించుటలో దినదినము వృద్ధి పొందుచు ఉండవలెను. ఆత్మలో ఆనందించుట, ఆత్మలో దినదినము వృద్ధి పొందవలెను. దేవుని సంతోషపరుచుటలో, ఆయన చిత్తము చేయుటలో, ఆయనకు అనుకూలముగా జీవించుటలో, ఆయనను ప్రేమించుటలో మన సమర్పణ, మన త్యాగము, మన పరిచర్య ఇలా ఆత్మ సంబంధమైన విషయములలో దినదినము మితిలేని వృద్ధి మనలో కలుగుచుండవలెను. అప్పుడే మనము పరిశుద్ధమైన ఆయన నివసించు దేవాలయముగా మారేదము. అనేకులు లోకరీతిగా వృద్ధి పొందాలని కోరికతోనే ముందుకు వెళుచున్నారు. ఈ లోకపు వృద్ధి ఇచ్చటనే ఈ లోకంలోనే నిలిచి ఉండును. ఆత్మీయ వృద్ధి పరమునకు చేర్చును, ప్రభుతో కూడా ఉంచును, ప్రభుతో యుగయుగములు నివసించున్నట్లుగా చేయును. ప్రార్థన. పునరుత్థానుడైన యేసయ్య, ఈ పరిశుద్ధమైన పాదములకి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో మీ జీవపు మాట చేత మా ఆత్మీయ జీవితాన్ని జీవింప చేసుకోవడానికి మీరు సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. మేమందరము కూడా పరిశుద్ధమైన దేవాలయముగా ఉండుటకు వృద్ధి పొందవలనని మీరు సెలవిచ్చి ఉన్నారు. అవును తండ్రి, మీరు మమ్మలను మీ విలువైన రక్తము చేత మమ్మను కొని ఉన్నారు, మమ్మలను మీ సొత్తుగా చేసుకున్నారు. కనుక దేవాలయము ఎప్పుడు పరిశుద్ధముగా కనబడినట్లుగా ఆత్మీయతలో వృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, నిన్ను ప్రేమించుటలో, సమస్త విషయములలో కూడా ప్రభువా ఆత్మ సంబంధంగా వృద్ధి పొందుతూ పరిశుద్ధమైన దేవాలయముగా మారి మీరు నివసించే స్థలముగా మా జీవితాలు, మా దేహం మారునట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.